ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపల్లి మండలంలో జనగణన కార్యక్రమం వేగవంతం చేయాలని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, ఎటువంటి పొరపాటు లేకుండా పూర్తి చేయాలని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఆదేశించారన్నారు. ప్రజలు కూడా అందుబాటులో ఉండి జనగణనకు సహకరించాలని కోరారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం సెన్సస్ జరుగుతుంది. మనకు 2011లో సెన్సస్ జరిగింది. మళ్ళీ 2000 కరోనా కారణంగా మనం చేసుకోలేకపోతున్నాం. 2026 సెన్సస్ జరుపుకుంటున్నాం. దీనిలో మాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే సెన్సస్ అనేది అందరినీ మేము ఆన్లైన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది డీటెయిల్స్. కానీ డోర్ లాక్ ఉన్న వాళ్ళని మేము ఎంటర్ చేయాలి అంటే మీరు వేరే ఊర్లో ఉంటే దయచేసి వచ్చి మీరు సెన్సస్ని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీరు చెరువులు ఎస్టీ వాళ్ళు ఎక్కువ చెరువుల దగ్గర ఉన్నారు. మీరు దయచేసి వచ్చి సెన్సస్ 20th లాస్ట్ డేట్ కాబట్టి మీరు చెరువుల మీద ఉన్నప్పటికీ మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వస్తే మా ఎన్యూమరేటర్స్ వచ్చి మీ డీటెయిల్స్ అన్ని మేము ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. దయచేసి మీరందరూ ఎక్కడున్నా సరే, ఇక్కడ డోర్ లాకుల్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను, ఎక్కడున్నా సరే మీరు దయచేసి వచ్చేసి సెన్సస్ ని రికార్డ్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని 20th లాస్ట్ డేట్. అమృతలూరు మండల పరిధిలోని ఎలవరు గ్రామంలో
మంగళవారం కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతి పురస్కరించుకుని గ్రామ సచివాలయంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత గ్రామంలోని పుచ్చపల్లి సుందరయ్య విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణమోహన్, వేమూరి కార్యదర్శి బి అగస్టిన్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 60 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. 40 మందికి కళ్ళజోలు అవసరమని నిర్ధారించారు. చెప్పారు. సుందరయ్య గారు పేరు అంటేనే ఇప్పుడు ఈ ఉదాహరణకు ఈరోజు తెలుగుదేశం నాయకులు అంటే వైసీపీ వాళ్ళు పడదు, వైసీపీ నాయకులు అంటే కాంగ్రెస్ వాళ్ళు పడదు, ఒక పార్టీ అంటే ఒకటి పడదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఏ నాయకుడైనా కానీ అన్ని పార్టీ నాయకులు గౌరవిస్తారు. అటువంటి గౌరవించే వాళ్ళు ముందుండేది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి కానీ ఇందిరాగాంధీ దగ్గర నుంచి అలాగే నాడున్న ఎన్టీ రామారావు గారిని ఇటువంటి వాళ్ళందరూ కూడా నాదెళ్ల భాస్కరరావు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ వెళ్ళినప్పుడు కూడా చాలా గౌరవిస్తా కూడా ఈయన చెప్పే విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఈయన మొత్తం కూడా అమలు చేయడానికి ఉండేది. ఈరోజు సుందరయ్య గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి విధానం ఎలా ఉండాలని, సమగ్ర విధానం ఎలా ఉండాలని సాగునీటి ప్రాజెక్టుల మీద ఒక బుక్ రాశారు. ఆ బుక్ని పట్టుకుని అప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేయటం కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ బుక్ని వేడి తీపిచ్చి ఎక్కడెక్కడే ఈరోజు మేము సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా అనేక చోట్ల ఈరోజు మధ్య కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం కానీ ఎండాలని, అలాగే ఈ వైద్య శిబిరాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ పెట్టేస్తున్నాం. ఇవన్నీ పెడతాను ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే సుందరయ్య గారు పార్టీ అంటే మనం ఏదో పార్టీకి ఉంటాం కాదు, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అటువంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయిన రోజు ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో నేను వస్తుంటే అనేక గతంలో కూడా ఒక 5-6 నెలల క్రితం ఈ రోడ్డు వెళ్ళాం. ఇప్పుడు వస్తున్నా కానీ మన అమృతూరు నుంచి మన ఊరు రావాలంటే చాలా దారుణంగా రోడ్డు ఉంది. చాలా మంది గర్భిణీ స్త్రీలు కానీ, హై స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళంతా ఉంటారు. ఈ ముఖ్యంగా ప్రధానంగా ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద మేము ఇక్కడ రత్నప్రసాద్ గారు కానీ పెద్దల సహకారంతో దాని R&B వాళ్ళు అయితే అధికారులకు తెలియజేసే దానికోసం మేము ఖచ్చితంగా చేస్తాం. అలాగే మేము వస్తుంటే ఒక ఆమె ఎక్కించుకొస్తున్నాం, బండి ఎక్కించుకొస్తుంటే ఆమె చెప్పింది ఉపాధి పనికి వెళ్ళారంటే సిపిఎం అగ్రనేత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సభ నేటి తరం రాజకీయ నాయకులకు నిరాడంబరంలో సుందరయ్య ఆదర్శ నేత రేపల్లి సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన 41వ వర్ధంతి సభలో ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకుడు జి దానియేలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం రేపల్లపట్న కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ నేతగా, పార్లమెంటు నేతగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉండి రాజకీయాలలో ప్రజాప్రతినిధిగా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నేత, స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటాలను ముందుండి నడిపించారన్నారు. కార్మిక వర్గం, కష్టజీవులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం, యావత్ ప్రజానికం శ్రేయస్సు కోరుకునేటువంటి మహోన్నత వ్యక్తిగా కీర్తించదగినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆంధ్ర రాష్ట్ర నెల్లూరు జిల్లా ప్రాంతవాసి అయినటువంటి సుందరయ్య గారు ఈ దేశంలోనే మొత్తం కష్టజీవులకు సంబంధించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన స్వతహాగా భూస్వామి కుటుంబంలో 1913 మే 1వ తారీఖున జన్మించినప్పటికీ ఆయన బతికున్నంత కాలము ఆయన యావత్ జీవితాన్ని కూడా ప్రజల శ్రేయస్సు కోసం దారిపోసిన మహోన్నత వ్యక్తి.
ఆయన మొత్తం సమాజం బాగుండాలనే దానికోసం మా భూస్వామి కుటుంబంలో జన్మించినప్పటికి కూడా మా దళితులు అట్లానే ఇతర సామాన్య వ్యవసాయ కూలీలు వీళ్ళందరి కోసం అప్పట్లోనే సంపత్తి భోజనాలు నిర్వహించడం కానీ, దళితులు బావిలో నీళ్లు తోడుకొని పోతే అగ్ర కులాల్లో ఉన్నటువంటి చోట దళిత వాడలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి బావిలో పోయటం, అట్లానే దళితులకి సరుకులు అమ్మని నేపథ్యంలో సరుకులు స్వయంగా ఆయన తీసుకొచ్చి అమ్మటం అనేటువంటి, తీసుకొచ్చి ఆధారకే ఇవ్వటం అనేటువంటిది, అట్లా అందరిని చోట కూర్చోబెట్టి సంపత్తి భోజనాలు నడపడం దళితుల శ్రేయస్ కోసం పాటుపడి ఈరోజు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ కూలీలకు సంబంధించి పని భద్రత ఎట్లా ఉండాలంటే అప్పట్లోనే ఆ రోజు సుందరయ్య గారు మహోన్నతులు చెప్పడం జరిగింది. ఈరోజు అనేక విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కూడా ఇప్పుడు సామ్రాజ్యవాదం, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధ ప్రభావం వల్ల పొదుపు చర్యలు పాటించాలని చెప్పేసి దేశ ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు అనేక మంది సైకిళ్లు తొక్కుతా ఉన్నారు. కానీ పొచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజే ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఆయన కోసం పార్లమెంటులో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన కోసం ప్రత్యేక సైకిల్ స్టాండ్ ఉండేది. పార్లమెంట్ కి సైకిల్ స్టాండ్ లేనటువంటి ఏకైక వ్యక్తిగా కూడా అప్పట్లోనే సుందరయ్య గారు కీర్తించబడ్డాడు. సుందరయ్య గారు అదే కాకుండా ఆయన పొచ్చలపల్లి సుందరయ్య రామరెడ్డి, ఈ రెడ్డి అనేటువంటిది నాకు ప్రజల్లో కలవడం కోసం ఆటంకం అవ్వకూడదు, నేను పొచ్చలపల్లి సుందరయ్య గారిని కీర్తించాను. ఈ రోజు కానీ చాలా మంది వేరే రకాల అనేక తోకలు పెట్టుకుంటున్న పరిస్థితి, కానీ ఆ రకంగా ప్రజల్లో కలిసిపోతుండేది. అట్లానే జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయాలనే దానికోసం ఆయన భార్య ఎవరైతే లీలమ్మ గారు ఉన్నారో ఆయనతో చర్చ జరిపి పిల్లలు పుడితే పిల్లల మీద ప్రేమ పెరిగింది, ఆ రకంగా కాకుండా పార్టీ కోసం మనం అంకితం అవ్వాలని చెప్పేసి పిల్లలు పట్టుకున్నా కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి కాబట్టి పొచ్చలపల్లి సుందరయ్య గారు. ఈరోజు ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నత వ్యక్తిని అనేక సందర్భాల్లో పలు తప్పాలు గుర్తు చేసుకుంటారు. ప్రజల కోసం త్యాగం చేసిన దాంట్లో మందర కాలువ పూడికి తీసిన దాంట్లో నేరుగా సుందరయ్య గారు పాల్గొంటాము. ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వమే కాదు మనం కూడా ఈ ఉప్పిన వ్యవహారం తట్టుకోవడం కోసం చెప్పేసి ఆ రకంగా చేసిన పరిస్థితి. అట్లానే సుందరయ్య గారికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఈ రోజు దేశం బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 5 సార్లు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. 1125 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాం. వాటి విలువ 2,25,00,000 రూపాయలు. ఈ రోజు 166 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎవరూ కొనవద్దు, కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లి, బాపట్ల, చీరాల డీఎస్పీలు, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మేము పోలీస్ విభాగం, జిల్లా ఎస్పీగా మేము, మా అధికారులందరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా అందరూ కూడా ద్విచక్ర వాహనాలు అంటే ఏంటి, మోటార్ సైకిల్ అందరూ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మీ ప్రాణాలు మీరు జాగ్రత్తగా మొబైల్ ఎలా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలో అంతకన్నా విలువైన వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో థెఫ్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు బోత్ ఇన్ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్లో. సో వీటన్నిటి మీద మేము ఐటీ కోర్ అండ్ లోకల్ పోలీస్ ద్వారా ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ 5వ విడత మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ వర్త్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ ని రికవరీ చేసి, ట్రేస్ చేసి, రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమాన్ని గత కొద్ది నెలలుగా బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక టీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని
ప్రత్యేకంగా చేపట్టి ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో మొత్తం 1120 మొబైల్ ఫోన్స్ ని కాస్ట్ వర్త్ 2,25,00,000 విలువైనటువంటి 1125 మొబైల్ ఫోన్స్ ని ఇప్పటిదాకా రికవర్ చేయడం జరిగింది. గతంలో 30% ఉన్నటువంటి రికవరీ పర్సెంట్ ని ఇప్పుడు 70%కి రికవరీ చేయడం జరిగింది. మిస్ అయినటువంటి మొబైల్స్ లో ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో 70% మొబైల్స్ ని మేము రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఎప్పటిలాగే మేము ఇస్తున్నటువంటి సూచనలు మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫోన్ ఉన్నటువంటి పబ్లిక్ బిల్స్ చూసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి జెన్యున్ ఫోన్సా లేదు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ ని అమ్ముతున్నారా లాంటి వివరాలు తగిన బిల్లుల ద్వారా చెక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ని పర్చేజ్ చేయాలి. అదేవిధంగా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి దగ్గర కూడా మొబైల్స్ ని పర్చేజ్ చేయకూడదు. అది ఫస్ట్ హ్యాండ్ మొబైల్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా తప్పనిసరిగా తగినటువంటి బిల్లుల్ని అమ్మేటువంటి సెల్లర్స్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా సరే పబ్లిక్ కి మిస్ అయినటువంటి మొబైల్స్ ఎక్కడైనా సరే కనపడినా వాటిని లోకల్ పోలీస్ స్టేషన్ కి అందించాలి. ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మరోమారు మీ ద్వారా ప్రజలందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకి ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ ఎవ్రీడే దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మొబైల్స్ కూడా కొని ఉంటారు. ఆ మొబైల్స్ పోగొట్టుకున్నప్పుడు జనరల్ గా వాళ్ళంతా కూడా మిస్ అయింది, మొబైల్స్ దొరకవన్నటువంటి బాధలు నిరాశలో ఉంటారు. అలాంటి ప్రజల కోసం మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల నందు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ 2026 పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కు సంబంధించిన పరీక్షలు మంగళవారం నాడు నిర్వహించారు. ఈ పరీక్షలు 2 షిఫ్ట్లలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం షిఫ్ట్ నందు 374 మందికి 333 మంది, మధ్యాహ్నం షిఫ్ట్ నందు 372 మందికి గాను 346 మంది, మొత్తం 746 మందికి గాను 679 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మజ్జిగ మరియు ఇతర సౌకర్యములు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. పందిలపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వారు హెల్త్ శిబిరంను ఏర్పాటు చేశారు. అశోక్ అని ఆయన
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.